ఏమైంది అట్లా చేయదమ్మా, ఏమైందమ్మా? ఎందుకు తల్లి అలా చేస్తా? అలా చేయదు ఫస్ట్ ఏమా, అట్లా అట్లా చేయొద్దమ్మా. ఎందుకు అలా చేస్తా? కూర్చో. ఆరోగ్యం బాగాలేదని పోతే మోసం చేసినారు. ఎవరు? దుర్గా సింగ్. ఎవరుంటాడు ఇక్కడ? ఏం చేసినాడు చెప్పు. మాకు పూజల పేరు చెప్పి ఆరోగ్యం బాగాలేకపోతే దగ్గర తీసుకుపోయి ఏమో దానం ఉందని చెప్పి తీయకపోతే చనిపోతారని చెప్పి మస్తు మోసం చేసిండు సార్. ఏం చేసినాడు? ఎంత మోసం చేసినాడు? డబ్బులు తీసుకున్నారా? డబ్బులు తీసుకున్నాడు సార్. ఎంత డబ్బులు తీసుకున్నాడు? 3 కోట్ల దాకా తీసుకున్నారు సార్. 3 కోట్ల? మొత్తం ఎవిడెన్స్ కూడా ఉన్నాయి సార్. అన్ని 3 కోట్ల? అదేదో అమ్మవారి బొమ్మ తీస్తానని చెప్పి తీసి దాన్ని అసలు నీకు 3 కోట్ల నుంచి వచ్చినాయమ్మా? మరి ఇచ్చినాం సార్. అమ్ముకొని ఫ్లాట్ అమ్ముకొని అన్ని తీసుకున్నాం సార్. ఇప్పుడు ఉన్నాయి సార్ ఎవిడెన్స్. ఇవ్వకపోతే మీరు చనిపోతారని చెప్పి బెదిరించి మరీ తీసుకున్నారు సార్. 3 కోట్లు తీసుకుని ఏం చేసినాడు? ఏదో సార్ ఏమో చేయాలి పూజ, ఆ పూజలు ఈ పూజలు చేయాలని తీసినారు సార్. మళ్ళీ తీసిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి మమ్మల్ని ఢిల్లీ కూడా 5-6 సార్లు ఢిల్లీ తీసుకుపోయినారు సార్. ఢిల్లీకి? ఢిల్లీకి ఎందుకు? అది ఏదో మాట్లాడాలని, అది ఉండనియకూడదు, ఇంట్లో ఉంటే మీరు మళ్ళీ చచ్చిపోతారని చాలా బెదిరించింది సార్. ఆర్బీఐలతో పోవాలని తీసుకుపోయినారు సార్ ఢిల్లీకి. అక్కడ తీసుకుపోయి మమ్మల్ని లాటింగ్ లో పడేసి వాళ్ళు బయట ఎప్పుడు తిరుగుతున్నారో మాకు తెలియదు సార్. మేము వాళ్ళతో మాట్లాడొచ్చినాం, వీళ్ళతో మాట్లాడొచ్చినాం అని చెప్పేసి మమ్మల్ని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవారు సార్. పూజల పేరు చెప్పి మస్తు పూజలు చేసింది సార్. ఇంట్లో కూడా గర్భసంచి ఆపరేషన్ కూడా అయింది సార్. గర్భసంచి ఆపరేషన్ అయింది. ఇంట్లో భూమిలో ఏమేమో మస్తు పూంచింది సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎవరో బైచిగేరులో దుర్గా సింగ్ అనే ఒక వ్యక్తి మా దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, ఏదో విగ్రహాలు భయంకరంగా ఏదో తప్పు చేశాడు అని అంటున్నాడట. దీనికి తోడు ఇంకా ఎవరో, వాడి పేరేమ్మా, ముకుంద అనే ఒక వ్యక్తి మీ ఊర్లోకి వస్తే కొడతానంటాడంట, ఊర్లోకి వస్తే దాడి చేస్తానని బెదిరిస్తా ఉన్నాడంట. ఈ విషయం మీ దృష్టిలో ఉందటమ్మా? సార్ వాళ్ళు చెప్పిన దానికి మా దగ్గర ఆధారాలు ఏం లేవు సార్. వాళ్ళు చెప్పిన దానికైతే వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది, వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందో పబ్లిక్ తెలియాలి కదమ్మా. ఇది ఒకసారి మళ్ళీ ఆ దుర్గా సింగ్ని తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసి అప్డేట్ చేయండి అమ్మా.